స్టూడెంట్ సక్సెస్ అవ్వలేదు కెరియర్ పరంగా అంటే ఒక 50% తప్పు స్టూడెంట్స్ ఉంటుంది, ఒక 50% తప్పు పేరెంట్స్ ఉంటుంది. అంటే అన్ని ఫ్యామిలీలో కాదండి. సో కొన్ని స్టూడెంట్స్ కెరియర్లో స్టూడెంట్ చేసిన తప్పు వల్ల ఫెయిల్ అవ్వచ్చు. కొంతమంది కెరియర్లో పేరెంట్ చేసిన తప్పు వల్ల స్టూడెంట్ కెరియర్ లాస్ అవ్వచ్చు. దానికి చెప్పాలంటే 50% ఏళ్ళది, 50% వాళ్ళది వాటా వేసుకోవచ్చు. ఎక్కువ పేరెంట్సే ఉంటుంది స్లైట్గా. కొంచెం పేరెంట్స్ ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే వాళ్ళన్నీ కూడా వాళ్ళ చదువుకున్న రోజులు, వాళ్ళకున్నటువంటి ఐడియాలు, వాళ్ళకున్న డిజైర్స్ని, వాళ్ళకున్న కోరికల్ని సో ఆలోచించి దానికి తగ్గట్టుగా డెసిషన్ తీసుకుంటారు. కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి. ఏముంది ఇక్కడ ఎంసెట్ కాలేజీలో చదివితే రేపు ఎంఎస్కి వెళ్ళొచ్చట కదా, తప్పది. అలా వెళ్ళడానికి కుదరదు. దానికి రీసెర్చ్, కాలేజీ ఇంటర్న్షిప్లు, ప్రొఫెసర్స్, రికమెండేషన్ లెటర్స్, కాలేజీ బ్రాండు, జీపీఏ, ఇలా 100 రకాలు ఉంటాయన్న విషయం వాళ్ళకి తెలియదు. చెప్పిన అర్థం కాదు, ఎవడో వెళ్ళాడు అంటారు. లేకపోతే కొన్ని పర్సెప్షన్స్ ఏముంటుంది, లేదు అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతున్నారంట కదా, జాబులు పోతున్నాయంట కదా, మెకానికల్కి వెళ్తే జాబ్ వస్తుంది కదా అని చెప్పి వేస్తాడు. లేకపోతే ఇలాగ మా ఇంటి పక్కోడో మా ఇంటి ముందు ఆడెవడో వెళ్ళాడంటే, జర్మనీ వెళ్ళాడంటే, ఈ జర్మనీ పంపిస్తే సరిపోతుంది కదా. సో ఏ కాలేజ్ అయితే ఉందో జర్మనీ వెళ్తే సరిపోతుంది, అమెరికా వెళ్తే సరిపోతుంది కదా. అక్కడ కాలేజీలకు క్వాలిటీ ఏంటి, ర్యాంక్ ఏంటి, డిపార్ట్మెంట్కి ఉన్నట్టు ఏంటి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఏంటి, ఏమీ తెలియకుండా వాళ్ళు ఒక డిసిషన్ తీసేసుకుని పిల్లడి మీద రుద్దేస్తాడు. లేదంటే నా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవుదాం అనుకున్నా, నేను అవ్వలేకపోయినా ఆడెవడో అయ్యాడు, సో మా పిల్లల్ని ఐఏఎస్ చదివిస్తానని చెప్పి 10th అయిపోయిన తర్వాత పట్టుకెళ్ళి ఏ బెంచ్ సర్కిల్లోనే పనికి మళ్ళీ చెత్త దగ్గర పట్టుకెళ్ళి అటు BA+IAS అని చెప్పి జాయిన్ చేసి పిల్లల యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు వేల మందిలో ఈ 2 రాష్ట్రాల్లో. ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అది తల్లిదండ్రులని చంపేయాలన్నమాట. అంత ఘోరమైన తప్పులు చేస్తారు వీళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. అది తల్లిదండ్రులు తప్పే. లేకపోతే అలా కాకుండా పట్టుకెళ్ళి లేదు ఇదేదో కాలేజీ మా ఇంటి పక్కనే ఉంది, అది మంచి కాలేజీ వచ్చినా కూడా నాకు అవసరం లేదు, నేను టెక్ మహేంద్రలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఎంసెట్ కాలేజీలో జాయిన్ చేస్తాను, అంతే అక్కడెక్కడో దూరంగా ఉందంటే కాలేజీ. సతీష్ గారు చెప్పారు అంత దూరం చెప్పిన వెళ్ళడం. సో అంత దూరం కాలేజీలో అయితే మళ్ళీ నేను పిల్లల్ని చూసుకోవాలి కదా. నేను 18 ఏళ్ళ దాకా ఉండి ఇక్కడ పీకింది ఏం లేదు, వాడిని కంట్రోల్ చేసిన చేతకాంతనం ఇదే పేరేంటిది. 18 తర్వాత దగ్గర పెట్టుకుని ఆయన బాగు చేస్తానని చెప్తాడు. 18 దాకా ఏం పీకామని అడిగితే అది దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఇలాగ తల్లిదండ్రులు పట్టుకెళ్ళి పిల్లల్ని దగ్గర పెట్టుకుని ముద్దులాడుకుందాం అని చెప్పేసి అని, లేదా ఆడపిల్లల్ని పంపిస్తే ఏమైపోతారో, లేకపోతే వీళ్ళకి బాధ, వీళ్ళకి ఏంటి సేఫ్టీ గిఫ్టీ అని చెప్పేసి పక్కన అక్కడ కర్ణాటకలో ఇంకో చోట సీట్ వచ్చినా కూడా నేను పంపించడం, నేను ఇక్కడే ఉంచుకుంటాను మూర్ఖత్వంతో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క జనాభా పెరుగుతుంది. లేకపోతే ఏదో ఇది మార్కులు ఏం అవసరం లేదంటే ఎవడో చెప్పాడు మార్కులు చదవద్దని చెప్పేసి వీడే రాంగ్ ఫీడింగ్. లేకపోతే వ్యాపారం చేస్తే బతకొచ్చట్టు కదా, బిజినెస్ చేస్తే బతకొచ్చట్టు కదా అని చెప్పేసి వీడికీడే పిల్లోడికి చెప్పి వీడి బిజినెస్లో కూడా ఆయన తీసుకెళ్ళి నా బిజినెస్ నీకు ఇచ్చేస్తానమ్మా నువ్వు 1000 కోట్లు చేద్ది కానీ 100 కోట్లు చేద్దామని చెప్పేసి లేజీగా తయారు చేసి మొబైల్స్ గాట్లకి అలవాటు చేసి ఆడిని నాశనం చేసేసిన పేరెంట్స్ చాలామంది చూశాను. నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. ఎక్కువగా మీకు మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పేరెంట్స్ యొక్క అమాయకత్వం, తెలియనితనం, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం, లేకపోతే నాకు తెలిసిన పొగరుతో ఉండడం, లేకపోతే అతను అనుకున్నటువంటి ఏదైతే అనుకున్నాడో చదువుకున్నప్పుడు అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, లేకపోతే అతనికి ఉన్న డిజైర్స్ను వీటన్నిటికి ఏదైతే కలగలిపి అతనికి ఉన్నటువంటి ఈ సగం అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి 98% ఆఫ్ ది పీపుల్కి నాలెడ్జే ఉండదు పేరెంట్స్కి జనరల్గా. అందుకనే కదా బ్రెయిన్ ఉండదని చెప్తాం పేరెంట్స్కి. వీళ్ళ బ్రెయిన్ అప్లై చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నటువంటి విధానం ఉంది. స్టూడెంట్స్ నాశనం చేసుకునే విధానం వేరే ఉంటుంది, సపరేట్ వీడియోలో నేను చెప్తాను.